నమస్తే వెల్కమ్ టు ఇండియా న్యూస్. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులును అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి కోరినట్టు తెలుస్తోంది. అయితే నిన్న దర్యాప్తు అధికారులతో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. దర్యాప్తు అధికారులతో ఒక నిందితుడిలాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిలాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రవర్తనను ఏ విధంగా చూడాలి, అలాగే ఆయనకు సంబంధించిన ఫోన్ను కూడా అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఆయన ల్యాప్టాప్ అడిగిన నేపథ్యంలో అవి నాకు లేవని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజంగానే ఆయన దగ్గర ల్యాప్టాప్ లేవా, అసలు ఆ ఫోన్లో ఏముంది, ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే దాంట్లో ఎలాంటి సమాచారం ఉండే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అధికారులతో వ్యవహరించిన తీరు కొంచెం అధికారులనే ఆశ్చర్యపరిచే విధంగా ఉంది అంటున్నారు. ఎందుకు ఆ విధంగా ఎందుకు ఆయన ప్రవర్తించారు, ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటారు? నిజంగానే మరి ఆయన ఫోన్ను సీజ్ చేయడం జరిగిందా, ఆయన ట్యాబ్ ఆయనకి నిజంగానే లేవంటారా? సీజ్ చేసినటువంటి ఫోన్లో ఎటువంటి సమాచారం ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇప్పటిదాకా పిఎస్ఆర్ ఆంజనేయులు వివాదాస్పద వృత్తి నిర్వహణ లేకపోతే ఆయన బిహేవియర్ వీటి మీద మనం విన్నాం, చదివాం. ఇప్పుడు కూడా ఏది జైల్లో పడ్డా కూడా ఆయన తన యొక్క కాంట్రవర్షియల్ బిహేవియర్ మానకపోవడం, ఒక దర్యాప్తు అధికారితో వ్యవహరించాల్సిన తీరు కూడా ఆయన అనుసరించకపోవడం. ఎందుకంటే కోయ ప్రవీణ్ ఆయన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచాడని, ప్రవీణ్ ఇంకా అడుగు, నెక్స్ట్ అడుగు, ఇలా ఏంటో ఒక వెటకారంగాన, లేకపోతే ఇంకా అడుగు అన్నటువంటి ఆయన వెటకారపు మాటలను ఎలా చూడాలి? ఇప్పుడు అందరూ దొంగలే అన్నాడట, దాని మీద సంతకం పెట్టమంటే ఇవాళ వాంగ్మూలం పైన అందులో రాసినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ అన్ని ఆధారాలతో ఆయన పట్టుబడ్డాడు. కాదంబరి జత్వాని కిడ్నాప్ అంశం ఎప్పుడెప్పుడు ఎవరెవరు కలిశారు, ఎవరెవరితో మాట్లాడారు, తాడేపల్లి సీఎంఓలకి కాంతిరాణా టాటాని ఎందుకు పిలిచారు, విశాల్ గున్ని ఎప్పుడు వచ్చాడు, విశాల్ గున్ని ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ అయ్యాయి, ఆమెపై కేసు ఎప్పుడు నమోదైంది, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా, టైమింగ్స్తో సహా, అటు ఫోన్ నంబర్లు, ఇటు గూగుల్ మ్యాపింగ్, ఏంటి టెక్నికల్గా ఇవాళ ఇంత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఇవాళ మనం చూసాం. హత్య జరిగినప్పుడు కూడా తెలిసిపోతుంది హంతకులు ఎక్కడున్నారు, హత్యకు ముందు ఎక్కడున్నారు, హత్య తర్వాత ఎక్కడ కలిశారు, వాళ్ళ లొకేషన్స్ ఇవాళ మొత్తం ట్రేస్ అవుట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు లొకేషన్ ట్రేస్ అయిందనా, ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడారు, దానికి కూడా ఏంటి మీరు ముంబై పోలీసులకు ఫోన్ చేశారా, దానికి ముందు సరైన సమాధానం చెప్పకపోవడం, వాళ్ళ ఆధారాలు చూపగానే చేసిన మాట నిజమేనని ఒప్పుకోవడం, కాదంబరి జత్వానీని మేము అరెస్ట్ చేస్తున్నామని తను మెయిల్ పంపిన మాట వాస్తవమే అనడం, అంటే ఏంటి అసలు ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఇతను తీసుకున్నాడు? ముంబై పోలీసులతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? విశాల్ గున్ని ముంబై వెళ్ళిన తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నప్పుడు తల్లిని కూతురిని గున్ని తీసుకొచ్చాడు, తండ్రిని మళ్ళీ ఇంకొక బృందం తీసుకొచ్చింది, కిడ్నాప్ అంతా కూడా మేము పూర్తి చేశాం అని అతను మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులకు ఫోన్ చేసి చెప్పటం. ఎవరు? విశాల్ గున్ని ఫోన్ నంబర్ లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ నంబర్. అంటే ఇప్పుడు ఇతను ఫోన్ సీజ్ చేశారు. మీరు అడిగారు ఆ సీజ్ చేయబడిన ఫోన్లో ఏముంది, వాట్సాప్ మెసేజ్లు ఎవరున్నాయి, ఇవాళ అందరి దృష్టి ఏది, ప్రజల దృష్టి కాదు, ముందు అసలు ఎంటైర్ పోలీస్ దృష్టి పిఎస్ఆర్ ఫోన్లో ఏముంది, అంత వివాదాస్పదుడు. మహిళలతో సంబంధించిన చాటింగ్ ఉందా అంటే ఇంకొకటి సార్, ఇక్కడ ఫోన్లో ఏముంది అన్న విషయానికి వస్తే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. సో అంత టెక్నాలజీ కూడా ఆయనకి తెలుసు. అంటే పోలీసుల దగ్గరికి కేసు వెళ్తే ఏ విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అన్న ఒక అవగాహన కూడా ఆయనకు ఉంటుంది. కానీ ఈ ఫోన్ల ద్వారా ట్యాబుల ద్వారా అంత ఈజీగా ఆయన దొరికిపోయే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు దొరికిపోయాడు కదా, దొరికిపోతేనే కదా ఇవాళ ఆయన అరెస్ట్ చేసింది. ఆధారాలు లేకుండా నీకు అంత సీనియర్ మోస్ట్ ఐపీఎస్ని ఎలా అరెస్ట్ చేస్తారు? అంటే ఆధారాలు ఉంటే ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అంటారు? అంటే ఇక అది తప్పదు, మేకపోతు గాంభీర్యం అంటారు. ఏది ఇవాళ సీనియర్ ఐపీఎస్ గాంభీర్యాన్ని ఏమంటావు? మేకపోతు గాంభీర్యంగానే చూడాలన్నమాట. ఇప్పుడు ఈరోజు సంధ్యావందనం చేసుకుంటున్నాను, ఆ పరికరాలు కూడా ఏవో తీసుకెళ్ళాడంటే వెళ్ళేటప్పుడే వాళ్ళేమో అనుమతించలేదంట, జైలు అధికారులు అలౌ చేయకపోవటం. అంటే ఈయన సంధ్యావందనం అంటే సంజయవరన్ అంటారు. అంతగా ఆయన వివాదాస్పదమైనటువంటి ఆయన ప్రవర్తన గతంలో చూసాం.
విజయవాడ సిపిగా ఎవరో ఫిమేల్ డాక్టర్కి వాట్సాప్లో వేధింపులు, హింస. అసలు మామూలుగా చిత్రహింసలు పెట్టాడు ఈయన. అనేక చోట్ల ఆయన పనిచేసిన ఎస్పీగా కానీ కమిషనర్గా కానీ ఇదే వల్లభనేని వంశీ ఆయన పైన కేసు పెట్టాడు విజయవాడ ఫిమేల్ డాక్టర్ ఇష్యూలో. ఇప్పుడు వీళ్ళిద్దరూ కోర్టులో ఎదురుపడ్డారంట. వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడు. అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు, ఇతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు హలో హలో అనుకున్నారా? అంటే వంశీ పిఎస్ఆర్ ఎదురుపడ్డ సన్నివేశం గురించి కూడా మీడియా రాసిందంటే వీళ్ళ యొక్క ఆ పోలిక ఏది, ఈయనేంటి సీనియర్ ఐపీఎస్, అట్లాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రో ఏమన్నారు, అసలు ఆయనకి ల్యాప్టాప్ ఉందా లేదా, యాపిల్ ట్యాబ్ ఉందా లేదా, అవి లేకుండా ఉన్నాయని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు విచారణ అధికారి వాటిని సరెండర్ చేయండి అంటే అసలు నాకు లైవ్ చూసుకో అన్నాడంట. కావాలంటే సీఎంఓ తాడేపల్లి సీఎం ఆఫీస్ సీసీ ఫుటేజీలు కూడా తెప్పించుకోండి అన్నాడంట. నేను ఎప్పుడన్నా ట్యాబ్ వాడానా, నా చేతిలో ఎప్పుడన్నా ల్యాప్టాప్ చూసారా? మన ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళందరిని అడగండి, ఆ క్యాంప్ క్లర్క్ని అడగండి. లేదు మీకు అంతగా అనుమానం ఉంటే నేను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి వెళ్తున్నాను, ఇంటెలిజెన్స్ చీఫ్గా నేను సీఎంకి రోజు బ్రీఫింగ్ ఇస్తుంటాను, నా చేతులు అవి ఉన్నాయా? ఒక ఫోన్ తప్ప లేదు. అంటే ఇంకొక ఫోన్ ఉందని, ఆ ఫోను హైదరాబాద్లోనే వదిలేసి వచ్చానన్నాడు. నాకు ఇంకో మొబైల్ ఉందని. అసలు ఆ మొబైల్ ఎందుకని వీళ్ళు స్వాధీనం చేసుకోలేదు? ఒక యాపిల్ ఫోనే వీళ్ళు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫోన్ ఎవరెవరి గుట్టుమట్లని బయట పెడుతుంది. జగన్మోహన్ రెడ్డితో సంభాషణ ఉంటుందా? మీరు అడగచ్చు, అసలు జగన్కి ఫోనే ఉండదని. ఆయన అసలు నేను అసలు ఫోనే మెయింటైన్ చేయను అన్నాడు. అంటే అదే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ కావచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆయన పిఎల ఫోన్లు కావచ్చు. ఆ రోజు ఏది కాదంబరి జత్వాని అరెస్ట్, కిడ్నాప్, ఆ ప్రక్రియలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఫోన్లు చేశాడు. జిందాల్తో ఫోన్లు ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఫోన్లు ఉన్నాయా, ధనుంజయ రెడ్డితో ఫోన్లు ఉన్నాయా? ఆ రోజు సీఎంఓలో ఎవరెవరి మీటింగ్ జరిగింది? కాంతిరాణా టాటా లేకపోతే విశాల్ గున్ని, అది యాదృచ్ఛికం అన్నాడు. అది ఎలక్షన్ టైము. కాంతిరాణా టాటా మామూలుగా వచ్చాడు అక్కడ, అంతే తప్ప మేమేం పిలిస్తే రాలేదన్నాడు. కానీ విశాల్ గున్ని ఏమని చెప్పాడు, నేను పిలిస్తేనే సీఎంఓకి వెళ్ళానని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. అతను అప్రూవర్గా మారిన దీంట్లో విశాల్ గున్ని ముంబై నుంచి కూడా ఫోన్ చేశాడని అతను చెప్తున్న నేపథ్యంలో అన్ని విధాలా ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఆయన ట్యాబ్ ఏమైంది, ఆ ట్యాబ్లో ఉన్న సమాచారం ఏంటి, ఎవరెవరి గురించినటువంటి లావాదేవీలు ఉన్నాయి? గతంలో మనం చూసాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన అసలు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారంటున్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిందా లేదా? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? అప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా, అప్పటి మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, అసలు ఆయన దానిపైన అప్పటి ప్రధాని మోడీకి కూడా లేఖ రాశారు. ఎప్పుడు? ఎలక్షన్కి 3 ఏళ్ల ముందే చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. అంటే తెలుగుదేశం నాయకుల్లో అప్పుడు పనిచేసినటువంటి మంత్రుల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి ట్యాపింగ్ జరిగింది? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు కదా, నేనెవరో నా ఫ్రెండ్తో మాట్లాడుకున్నటువంటి ఆ ఫోన్ ఆడియో పిఎస్ఆర్ ఆంజనేయులు ట్యాపింగ్ ద్వారా విని మళ్ళా నాకు ఫోన్ చేశాడు, నన్ను బెదిరించాడు అని. అంటే ఈయనకి ట్యాపింగ్, ఇతను నిష్ణాతుడు, ఇతను ఐటీ ఉంది. గతంలో మనం చూసాం జత్వాని యాపిల్ ఐడి కూడా ఈయన సీజ్ చేయటం, ఆమెకు సంబంధించినటువంటి ఆ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళు సీజ్ చేశారు. అసలు కనీసం ఎవరికి ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. కట్టుబట్టలతో తీసుకొచ్చారు ఎవరిని, జత్వానీని, ఆమె కుటుంబాన్ని. ఆమె ఫోన్ ఐడి 5-6 సార్లు దానిలో చొరబడాలని చూశారని, పాస్వర్డ్ చెప్పమని ఆమెను హింసించారని, అసలు ఆమె పాస్వర్డ్ నీకు కేవలం 10 నిమిషాల్లో 6 సార్లు పాస్వర్డ్ మార్చారని యాపిల్ క్లౌడ్లో నమోదైంది ఆ రోజు. అంటే ఒక నిపుణుడైనటువంటి ఐటీ ఎక్స్పర్ట్ అతన్ని పట్టుకొచ్చి ఏంటి కాదంబరి జత్వాని ఆ ఫోన్ని ఓపెన్ చేయించి అందులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు
గల్లంతు చేయాలని ప్రయత్నించడం, అది యాపిల్ ఫోన్ కాబట్టి వల్ల కాలేదు వీళ్ళకి. ఇప్పుడు అసలు ఇప్పటికీ పోలీసు ఆమె ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. జత్వాని అసలు ఆ ఫోన్లో ఏముంది, పిఎస్ఆర్ ఆంజనేయుల ఫోన్లో ఏముంది? ఇప్పుడు ఇవాళ అందరిలో కూడా ఆసక్తి, ఉత్కంఠ. అది గనక బయటకు వస్తే, అందులో ఉన్నటువంటి ఫోన్ నంబర్ల లిస్ట్ గనక బయటకు వస్తే, చాటింగ్ అంతా గనక బయటకు వస్తే, మొత్తం తాడేపల్లి కూష్మాండాలు కదిలిపోతాయా? భూకంపం పుడుతుందా? చూడాలి ఏం జరుగుతుందో. కానీ వైసీపీ మాత్రం ఈ అరెస్ట్ మీద ఇది కేవలం కక్షపూరితము, అక్రమమే, అప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్లో ఈయన కీలక పాత్ర పోషించాడు అన్న ఉద్దేశంతో ఆ కక్షతోనే ఇప్పుడు ఆయన కావాలని చెప్పి అరెస్ట్ చేశారు అని ప్రచారం చేస్తోంది సార్. ఇది నిజమెంత ఉందంటారు? ఆయన అసలు నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఆయన ఏమైనా చేశారా? ఆయన పేరు ఏదో ఉంది, రవిశంకర్ రెడ్డి. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎవరిని? చంద్రబాబుని. దానికి పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఈయనెందుకు కక్ష కడతాడు? ఒకవేళ కక్ష కడతాడు అనుకుంటే ఇతనెందుకు చంద్రబాబు ఇంటి చుట్టూతో ప్రదక్షిణలు చేశాడు, కలవాలని చూశాడు? ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కాసేపు అయిందో లేదో ఆయన ఛాంబర్లో పూజ చేసుకుంటుంటే ఆ రూమ్లో చొరబడాలని ఎందుకు చూశాడు? ఇప్పుడు చంద్రబాబుకి ఈయన ఏమన్నా ప్రత్యర్థ? పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమన్నా కుప్పంలో ఆయన మీద పోటీ చేస్తాడా? ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు అయితే కక్ష కట్టారు అనుకోవచ్చు. ఈయనేంటి, ఈయన ఐపీఎస్, ఈయన డీజీ కావాల్సినాడు కదా. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు హయాంలో కూడా పనిచేశాడు కదా ఈయన ఐపీఎస్గా. అప్పుడు ఎస్పీగా పనిచేశాడు, సిటీ కమిషనర్గా పనిచేశాడు. ఎందుకు కక్ష కడతాడు? ఇప్పుడు ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావు మీద కక్ష కట్టినట్టు ఈయన మీద ఆయన కక్ష కడతానికి? నువ్వు కక్ష కట్టావు ఏబీవీ మీద. నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన మరు నిమిషమే ఆయన్ని సస్పెండ్ చేశావు. చివరికి ఆయన రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు 5 ఏళ్ళు నువ్వు పూర్తయిన తర్వాత అప్పుడు ఆయనకి యూనిఫామ్ ఇచ్చావు. ఇప్పుడు ఈయన ఎప్పుడు సస్పెండ్ చేశారు? చంద్రబాబు ప్రమాణం చేసినప్పుడు సస్పెండ్ చేశారా? ఆ తర్వాత 5-6 నెలల తర్వాత కదా సస్పెండ్ అయింది. ఈ కేసు అంతా బయటకు వచ్చిన తర్వాత కదా. అసలు ఆ మైనాబాద్ ఫామ్ హౌస్ భాగవతం ఏంటి? ఈయన జీతం ఎంత? ఏ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మైనాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు? 2.20 ఎకరాలు, అంటే 2 ఎకరాల 20 సెంట్ల స్థలంలో ఈయన ఫామ్ హౌస్ కట్టే అంత ఆస్తిపరుడా, కుబేరుడా? అక్కడ మొయినాబాద్లో నీకు ఎకరం 5 కోట్లు 10 కోట్లు పలుకుతోంది. అంటే ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎన్ని అక్రమాలు చేశాడు, ఎంతమందిని వేధించాడు, హింసించాడు. వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిగితే తప్ప పిఎస్ఆర్ భాగవతం బయటపడదు. ఇప్పుడు వారం రోజులు కస్టడీకి ఇచ్చారు. ఈ కస్టడీలో కూడా సహకరిస్తాడని మనం నమ్మకం లేదు. అప్పుడు కస్టడీకి ఇచ్చిన వాళ్ళ అధికారులతో ఇదే విధంగా మాట్లాడతాడు. ఏం ప్రవీణ్ అన్నట్టుగానే వాళ్ళను కూడా పేరు పెట్టి పిలుస్తాడు. ఏం మహానుభావ అంటాడు. ఎందుకని సార్ అలాగా? జైలు కూడా వెళ్ళాలని ఉంది, ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను అని మాట్లాడడం కావచ్చు. ఏంటంటారు ఆయన బిహేవియర్ ఇలాగా అసలు? అంటే ఇక ఏముంది కదా, ఏంటి ఇప్పుడు ప్రాప్తం. ఆయన ఏమన్నాడు, దేనికైనా ప్రాప్తం ఉండాలి అన్నాడు. ఇప్పుడు జైలు కూడా ఆయనకి ప్రాప్తం ఉందన్నమాట. ఆయన ఒక వేదాంతంలోకి వెళ్ళినట్టు, ఏదో సంధ్యావందనం పరికరాలు కూడా తీసుకువెళ్ళినట్టు. ఇప్పుడు ఏదైనా ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ నిన్న చూసాం మనం, గోరంట్ల మాధవ్ కస్టడీకి ఇచ్చారు. ఏం జరిగింది? ప్రయాణ కాలమే గడిచిపోయిందంట. కస్టడీ సమయం అంతా ప్రయాణ కాలంలోనే గడిచిపోయిందని. అసలు ఉదయమే వెళ్ళాల్సిన వాళ్ళు పోలీసులు కస్టడీకి ఇప్పుడు మధ్యాహ్నం 12ంటికి వెళ్ళారని, మాధవన్ తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 4 అయిందని, వైద్య పరీక్షలు అవన్నీ చేసేసరికి 5 అయిందని, చివరికి అసలు ఆ రోజు విచారణే జరగకుండా, ఆ విచారణ జరిగేటప్పుడు అతను ఏదో లాకప్ గదిలో పెడితే గాలి ఆడతలేదు, అది ఆడతలేదని చొక్కా ప్యాంట్ ఇప్పాడని. అంటే అతను ఏమనుకోవాలి? అంటే వీళ్ళల్లో ఒక బరితెగింపు కనపడుతుంది, ఒక ఉన్మాదం కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ రేపొద్దున మరలా ఈయన కూడా అదే పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా గోరంట్ల మాధవ్ లాగా లాకప్లో వేస్తారా? ఎలాంటి మరి ఫేస్ చేయబోతున్నాడు, ఎలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోబోతున్నాడు? ఈ వారం రోజుల్లో మనకి కథలుగా మీడియాలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.